మాజీ సీఎం కేసీఆర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎక్కడా వెనుకడుగు వేయలేదన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పాదయాత్రగా ఎర్రవెల్లికి చేరుకున్న తరుణంలో రామగుండం కార్యకర్తలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు కేసీఆర్. గోదావరి కన్నీటి గోస పేరుతో గోదావరి కని నుంచి ఎర్రవెల్లి వరకు పాదయాత్ర చేశారు చందర్. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా నేతలతో సమావేశమయ్యారు మాజీ సీఎం. సింగిల్ గానే బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని కార్యకర్తలతో తెలిపారు. బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయని, ఇప్పుడు సిరి సంపదలు తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నట్లుగా తెలిపారు. 10 ఏళ్ల తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు రాలేదని, ఇప్పుడు తెలంగాణ సమస్యల్లో ఉందన్నారు కేసీఆర్. నాడు మోదీ తన మెడపై కత్తి పెట్టినా తెలంగాణ కోసం వెనకడుగు వేయలేదన్నారు మాజీ ముఖ్యమంత్రి. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ఏనని తేల్చి చెప్పారు కేసీఆర్. తెలంగాణను నాడు ఇందిరాగాంధీ మోసం చేసిందన్నారు. ఏపీలో కూటమి లేకుండా చంద్రబాబు గెలిచేవారు కాదన్నారు. ఆనాడు తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపినట్టు గుర్తు చేశారు కేసీఆర్. ఈ నేలపై ఎవరు శాశ్వతం కాదని, అందరూ ఒక్కో కేసీఆర్ లా తయారు కావాలన్నారు మాజీ సీఎం. రామగుండం ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. పాదయాత్రగా వచ్చిన కోరుకంటి చందర్ను అభినందించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడాలని నేతలకు హితవు పలికారు కేసీఆర్. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారాయన. కానీ ఒక్క హామీ కూడా అమలు చేయలేదన్నారు. మేనిఫెస్టోలో పెట్టకపోయినా రైతు బంధు, కళ్యాణ లక్ష్మి పథకాలు ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ దే అని తెలిపారు కేసీఆర్. మాజీ సీఎం కేసీఆర్ మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తాను ఎక్కడా వెనకడుగు వేయలేదన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ దే అధికారమని తెలిపారు కేసీఆర్. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి గుండెకోస పేరుతోటి రామగుండం నుంచి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వరకు ఒక పాదయాత్రకు వచ్చారు. పాదయాత్రకు ముగింపు సందర్భంగా రామగుండం కార్యకర్తల్ని ఉద్దేశించి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. దీనికి సంబంధించి పలు కీలక అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించారు. ఒకవైపు రాష్ట్రంలో రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారం, మనం అనేక రకాల అంశాలు ఎదుర్కొన్నాం. కేంద్రంలో ఉన్నటువంటి మోడీని కూడా ఎదుర్కొన్నాం. ఎక్కడ కూడా మోడీ మన మెడపై కత్తి పెట్టి కూడా ఎక్కడ మనం తగ్గలేదని మాట్లాడినటువంటి కేసీఆర్ తో పాటు పలు వివిధ అంశాలను కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. ప్రధానంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఎవరికి అధికారం శాశ్వతం కాదు. తెలంగాణలో ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేస్తుంది. రామగుండం ఎమ్మెల్యే మంచివాడు కాదని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. మరోవైపు అనేక సమస్యలు వలయంలో తెలంగాణ చిక్కుకుంది. దీనికి బీఆర్ఎస్ వస్తేనే పరిష్కారం, బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ఇంట్రెస్ట్ తోని పనిచేస్తుందని చెప్పేసి కూడా కేసీఆర్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా వచ్చేసరి మనమే అధికారంలోకి వస్తాం, ఎవరు కూడా కార్యకర్తలు ఇబ్బంది పడొద్దని చెప్పేసి కూడా అన్నారు. ఆ రోజు తెలంగాణను బలవంతంగా ఆంధ్రలో కలిపారు. ఆ తర్వాత తెలంగాణ వెనుకబడిందని చెప్పేసి కూడా కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి వారికి మాట్లాడారు. ఆ తర్వాత అందరూ కూడా ఒక్కొక్క కార్యకర్త ఒక్కొక్క కేసీఆర్ లా తయారయ్యి తెలంగాణ కోసం కొట్లాడాలి, తెలంగాణ ప్రయోజనాల కోసం పాటుపడాలని చెప్పేసి కూడా మాట్లాడారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి ప్రతి హామీని అమలు చేసే విధంగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో కొట్టాడాలని చెప్పేసి కూడా పార్టీ కార్యకర్తలను ఉత్సాహపరుస్తూ మాట్లాడారు. మరోవైపు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కేసీఆర్ ప్రస్తావించినట్టుగా మనకు తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు అక్కడ కూటమి కట్టకపోతే ఇక్కడ అధికారంలోకి వచ్చేవారు కదా, కూటమి కట్టి గెలిచారని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కేసీఆర్ వివిధ అంశాలను కూడా పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడారు. అనేక అంశాలని ప్రస్తావించినటువంటి కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి చాలా మంది కార్యకర్తలు కేసీఆర్ ని కలవడం కోసం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు వస్తున్నారు. ఈ సందర్భంగానే దాదాపు 180 కిలోమీటర్ల మేర కోరుకంటి చందర్ పాదయాత్ర చేస్తూ కార్యకర్తలతో కలిసి వచ్చారు. కోరుకంటి చందర్ తో పాటు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి మాజీ మంత్రి ధర్మపురి ఎమ్మెల్యే, మరోవైపు
కొప్పుల ఈశ్వర్ కూడా కలిసి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు రానున్న రోజుల్లో కలిసికట్టుగా పోరాటం చేయాలని చెప్పేసి కూడా మాట్లాడారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే జిమారెడ్డితో పాటు గజ్వేలు నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి, మాధవ్ శ్రీనివాస్, అదేవిధంగా పుట్టా మధు, అనేక మంది సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ మాట్లాడినటువంటి కేసీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహపరచడం కోసం అనేక రకాల అంశాలని మనం ఎలక్షన్స్ లో గతంలో మనం ఇచ్చిన హామీలు కూడా అమలు చేశాం. ఇప్పుడు ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు కూడా కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేకపోతుందని కూడా కేసీఆర్ ఆరోపించినట్టుగా తెలుస్తుంది.